మంత్రి కోమటిరెడ్డి ఫ్లైఓవర్ నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో వరంగల్ వైపు వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లర్ల స్థాయిలోనే నిర్మాణం ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా టెండర్లు పిలవాలని కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశించారు. మంత్రి కోమటిరెడ్డి విషయాన్ని వెల్లడించారు. ఫ్లైఓవర్ నిర్మాణం అసంపూర్తిగా ఉండడం, స్థానికంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా వరంగల్ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లర్ల స్థాయిలోనే నిర్మాణం ఆగిపోయింది. దీంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది, టెండర్లను రద్దు చేసింది. ఇక ఈ అంశానికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. ఒకసారి చూద్దాం. 5-6 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పటికి 40% పనులు మాత్రం పూర్తయింది. దాని మీద కూడా మంత్రి గారు వస్తే వారు అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. టర్మినేట్ చేసి కొత్త టెండర్ పిలిచి వెంటనే పూర్తి చేయాలని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం కాదు, ఆదేశాలు ఇచ్చినందుకు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వరంగల్ పోయే రోడ్, అది యాదగిరి గుట్టకు పోయే రోడ్డు, లక్షలాది మంది పోయే రోడ్, అది మంత్రి గారు ఇమ్మడే స్పందించి అధికారులు ఆదేశించినందుకు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా మిగిలిన విషయాలన్నీ కూడా త్వరలోనే పిలిపించుకొని రివ్యూ చేసుకొని పూర్తిగా తెలంగాణ. ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్ట్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా టెండర్లు పిలవాలని కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశించారు. మంత్రి కోమటిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఫ్లైఓవర్ నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో వరంగల్ వైపు వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లర్ల స్థాయిలోనే నిర్మాణం ఆగిపోయింది. దాదాపు 5-6 ఏళ్లుగా నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మధు జైన్ అవుతున్నారు. మధు, ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణ టెండర్లను ప్రభుత్వం రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేంద్రం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంది? ఎగ్జాక్ట్లీ ఉప్పల్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు 2 ఏళ్ల నుంచి నత్తనడకన కొనసాగుతా ఉంది. ఈ పనులన్నిటికి సంబంధించి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొత్తం 17 బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. వాటిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వివరించే ప్రయత్నం చేశారు. సో ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యారు. ప్రస్తుతం ఆ కాంట్రాక్ట్ జిఎంఆర్ సంబంధించినటువంటి సంస్థ ఆధ్వర్యంలో ఉంది. జిఎంఆర్ ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఇంత డిలే చేయడంతో తీవ్ర ఇక్కట్లు నెలకొంటున్నాయి ఉప్పల్ వాసులకు. కానీ ఇక్కడ హైదరాబాద్ నుంచి వరంగల్ ఈ ప్రాంతానికి వెళ్ళేటువంటి వారంతా కూడా, ఎందుకంటే మొత్తం దాదాపు 60,000 వాహనాలు రోజువారీగా ఆ ప్రాంతంలో ఆ రోడ్డు గుంట తిరుగుతున్నట్టుగా ఇప్పటికీ స్థానికంగా నివేదిక ఇచ్చారు ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించే ప్రయత్నం చేసింది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా, ఉప్పల్ నుంచి ఘట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా తీవ్రంగా స్థానిక ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. 2 ఏళ్ల నుంచి ఈ పనులు సరిగా సాగకపోవడంతో సో ఎటకేలకు ఆ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారత్ మాలా ప్రాజెక్ట్ ను కూడా మరొక ప్రాజెక్ట్ గా మారుస్తున్నట్టు నితిన్ గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వ మంత్రికి చెప్పారు. సో ఓవరాల్ గా ఈ కాంట్రాక్ట్ అయితే రద్దు చేయడం జరిగింది. వెంటనే టర్మినేట్ చేసి కొత్త టెండర్లను పిలవాలనేటువంటిది కేంద్ర మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయం మంత్రి కోమటిరెడ్డి మీడియాకు తెలిపారు. సో ఈ కేవలం తెలంగాణ నుంచనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇలా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎవరు వచ్చినా కూడా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా, ఏ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉన్నా కూడా అభివృద్ధి విషయంలో వెనుకడుగు వేసేది లేదు. ఖచ్చితంగా వారికి సహాయ సహకారాలు అందిస్తామంటూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మనందరం చూసాం, హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు నితిన్ గడ్కరీ. కేంద్రంలో 10 సంవత్సరాల ఎన్డీఏ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి విషయంలో గతంలో 60 సంవత్సరాల పాలనలో ఎంత మేర రోడ్లు నిర్మించారో సేమ్ 10 సంవత్సరాల్లో అంతకు మించి రోడ్ల నిర్మాణం జరిగింది, హైవేల నిర్మాణం జరిగింది దేశంలో. సో అదే స్ఫూర్తితో మిగతా రాష్ట్రాల్లో కూడా ఏ ప్రభుత్వం అందుబాటులో ఉన్నా కూడా వారందరికీ సహాయ సహకారాలు అందిస్తామంటూ స్టేట్మెంట్ చేశారు. సో ఎటకేలకైతే ఉప్పల్ ఘట్కేసర్ కి సంబంధించినటువంటి రోడ్డు ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన విషయంలో ఉపశమనం లభించనుంది. జిఎంఆర్ కాంట్రాక్ట్ ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త టెండర్లు పిలిచి కొత్త వారికి పనులు అప్పచెప్పి పనులు త్వరగా పూర్తయి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా త్వరలోనే టెండర్ల ప్రక్రియ ఉండనుంది అనేటువంటిది రాష్ట్ర మంత్రి మన కోమటిరెడ్డి వెంకరెడ్డి మీడియాకు వివరించారు. రామ్. రైట్, థ్యాంక్ యూ మధు.
ఇది ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్ట్ను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్తగా టెండర్లు పిలవాలని కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశించారు. ఫ్లైఓవర్ నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో వరంగల్ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లర్ల స్థాయిలోనే నిర్మాణం ఆగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బ్రేకింగ్ న్యూస్. ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణంపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కాంట్రాక్టు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా టెండర్లు పిలవాలని కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశించారు. ఈ మేరకు మీడియాకు వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి. ఫ్లైఓవర్ నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో వరంగల్ వైపు వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లర్ల స్థాయిలోనే నిర్మాణం ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా టెండర్లు పిలవాలని కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశించారు. మంత్రి కోమటిరెడ్డి విషయాన్ని వెల్లడించారు. ఫ్లైఓవర్ నిర్మాణం అసంపూర్తిగా ఉండడం, స్థానికంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా వరంగల్ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లర్ల స్థాయిలోనే నిర్మాణం ఆగిపోయింది. దీంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది, టెండర్లను రద్దు చేసింది. ఇక ఈ అంశానికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. ఒకసారి చూద్దాం. 5-6 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పటికి 40% పనులు మాత్రం పూర్తయింది. దాని మీద కూడా మంత్రి గారు తీసుకొస్తే వారు అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. టెర్మినేట్ చేసి కొత్త టెండర్ పిలిచి వెంటనే పూర్తి చేయాలని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం కాదు, ఆదేశాలు ఇచ్చినందుకు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వరంగల్ పోయే రోడ్, అది యాదగిరి గుట్టకు పోయే రోడ్డు, లక్షలాది మంది పోయే రోడ్ అది. మంత్రి గారు ఇమ్మడే స్పందించి అధికారులు ఆదేశించినందుకు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా మిగిలిన విషయాలన్నీ కూడా త్వరలోనే పిలిపించుకొని రివ్యూ చేసుకొని పూర్తిగా తెలంగాణ. ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్ట్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా టెండర్లు పిలవాలని కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశించారు. మంత్రి కోమటిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఫ్లైఓవర్ నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో వరంగల్ వైపు వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లర్ల స్థాయిలోనే నిర్మాణం ఆగిపోయింది. దాదాపు 5-6 ఏళ్లుగా నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మధు జైన్ అవుతున్నారు. మధు, ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణ టెండర్లను ప్రభుత్వం రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేంద్రం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంది? ఎగ్జాక్ట్లీ ఉప్పల్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు 2 ఏళ్ల నుంచి నత్తనడకన కొనసాగుతా ఉంది. ఈ పనులన్నిటికి సంబంధించి